శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. మా గురువు గారి పాదార విందములు నా నమస్కారములు. ఈరోజు చదువుకునే పిల్లకాయల గురించి చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే, చదువుకునే పిల్లకాయల్లో ఉన్న లక్షణములు ఏమిటంటే, మనము తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు ముగించుకొని పిల్లలు స్కూల్కి వెళతారు. స్కూల్కి వెళ్ళి వాళ్ళ రూములో వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చినప్పుడు శబ్దముగా మాట్లాడుతూ ఉంటారు. వస్తానే పిల్లకాయలు నిశ్శబ్దం అవుతారు. నిశ్శబ్దం అయ్యి సార్కు గుడ్ మార్నింగ్ సార్ అనడమో, నమస్కారం సార్ అనడమో చెప్తారు. ఇది నిత్యం జరిగే పద్ధతి. కానీ చదువుకునే వాడికి ఉండవలసిన లక్షణములు ఏమిటంటే, ఉపాధ్యాయుడు లెసన్ స్టార్ట్ చేస్తానే శ్రద్ధగా వినాల. విని తర్వాత ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది. డౌట్ ఉన్నప్పుడు అయ్యో మనం అడిగితే ఏమవుతుందో అని ఉపాధ్యాయుని ఎవరో సార్ నాకు అర్థం కాలేదు అని అడగరు. అడిగిన వాడు గొప్పవాడు. ఆ పిల్లవాడిని గురించి 10 మంది పిల్లలు కూడా నేర్చుకుంటారు. మంచి విద్యాధికుడు అయ్యే వారిలో ఉండే లక్షణం ఏమిటంటే, ఉపాధ్యాయుడు లెసన్ చెప్తానే డౌట్ లేచి అడుగుతాడు. అడిగిన వెంటనే ఉపాధ్యాయుడు దాన్ని రెండో తడవ చెప్తాడు. చెప్పినప్పుడు అర్థం కానిది కూడా 2 తడవలు చెప్పినప్పుడు అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చినప్పుడు లెసన్ చెప్పేటప్పుడు నిశ్శబ్దముగా విని, గురువుగారి మీద ఆశతో ఏం చెప్తాడనే ఆతృతతో విని, ప్రతి ఒక్కరికి డౌట్ అయితే రావాలి. డౌట్ రాలేదు అంటే వాడు వినలేదు అని అర్థం. దానికి ఏంటికంటే, మనం ముందు చదివింది కాదు, అది కొత్తగా ఇంటా ఉండే సబ్జెక్ట్ కాబట్టి డౌట్ రావాలా. డౌట్ వచ్చినప్పుడు ఐవోర్ని అడిగితే ఆ ఉపాధ్యాయుడు చెప్తే రిపీట్ చేస్తే 2 తడవలుగా వింటే పిల్లలకి మంచి మార్కులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుందని నా మనవి.